మరి 2029లో జగనన్న సీఎం కావడానికి మీ వంతు ప్రయత్నంగా ఏం చేయబోతున్నారు? అలాగే మీరు ప్రధానిని కూడా చేస్తానంటున్నారు. ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? నేనైతే తప్పకుండా అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా ఎంతమంది పార్టీని వీడిపోయినా ఎంతమంది ఎన్ని మాటలు అన్నా నేనైతే నా పోరాటం అయితే కొనసాగించానే ఉంటా. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఖచ్చితంగా 2029లో చాలా కష్టంగా ఉంటుంది. ఆ తరువాత కూడా కష్టమే. 2049లోనో ఎప్పుడో ఒకసారి ప్రాణంతో ఉంటే అందరం ఖచ్చితంగా అన్నను ముఖ్యమంత్రిని అయితే చేర్చా. 11 స్థానాల నుంచి మేము పైకి లేగాలంటే చాలా టైం కూడా పడుతుంది. దానికి కొద్దిగా ఓపిక ఉండాలా. కొంతమంది మా పార్టీలో ఉండేవాళ్ళు కొంతమంది భయపడిపోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఒరే మనం అవినీతి చేసాం, మన మీద మనకి ఇబ్బంది అవుతుందోనని కొంతమంది పోయేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి అందరికీ నేనేం చెప్తానంటే మీరు ఎంతమంది పోయినా ఎంతమంది ఉన్నా సరే నేనైతే అన్నకు తోడుగానే ఉంటానని గట్టిగా అయితే చెప్తాను. నేను ప్రధాని కూడా ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే అన్న అనుకున్నాడు కదా నేను ప్రధానమంత్రి అయితేనే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే అవార్డు ఏదో ఒకటి ఇవ్వాల్సింది పోయి అని చెప్పి ఏదో మాట్లాడుతున్నాడు. రేపు ప్రధానమంత్రి అయితే ఏం మాట్లాడతాడు కూడా ఎనొద్దా. ముఖ్యమంత్రి అయిన దానికే ఇట్లా అంటున్నాడు. రేపు ప్రధానమంత్రి అయితే ఆయన ఏం మాట్లాడతాడో కూడా మనం వినాలి కదా. అందుకోసం అని చెప్పి అన్న ఖచ్చితంగా ప్రధానమంత్రి కూడా కావాలి.